students, welcome back to my channel Tricky Maths by Uday. మనము ఇప్పుడు నిష్పత్తి అనుపాతం మీద థియరీ కాన్సెప్ట్ని లాస్ట్ వీడియోలో చెప్పున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో నిష్పత్తి అనుపాతం మీద ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. కాబట్టి గత వీడియోని ఎలా అయితే ఆదరించారో ఇప్పుడు చేయబోయే వీడియోని కూడా అలాగే ఆదరించగలరని కోరుకుంటున్నాను. వీలైతే మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇన్స్టెంట్గా మీకు నోటిఫికేషన్ అందుతాయి. తద్వారా మీరు కావాల్సిన కంటెంట్ మీరు పొందవచ్చు. కాబట్టి మనం ఇక క్లాసులోకి వెళ్దాం. చూడండి, A/B = 8:15 మరియు B/C = 8:9 అయినా A/C ఎంత? A/B 8:15 అని తెలుసు, B/C 8:9 అని తెలుసు. అయితే A/C ఎంత అంటున్నాడు. దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు. మనం నిన్న క్లాస్లో A/B/C ఎలా కనుక్కోవాలో చూసాం. అలాగే ఇప్పుడు కూడా A/B/C ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇక్కడ A/B తెలుసు కాబట్టి దాన్ని 8:15 A/B కింద వేశాను. నెక్స్ట్ B/C తెలుసు, B/Cని BC కింద వేయాలి. ఇక్కడ వేయటానికి కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ B ప్లేస్లో 15 ఉంది కాబట్టి ఒక్క లైన్ క్రిందకి దిగి ఇక్కడ 8:9 ఇక్కడ వేద్దాం. ఇలా వేసిన తర్వాత చూడండి, ఈ వరుసలో ABC అనే మూడు సంఖ్యలు ఉంటే వీటిలో C ప్లస్ ఖాళీగా ఉంది. C ప్రాంతం ఖాళీగా ఉంది కాబట్టి దీన్ని పూర్తి చేయాలా. దేంతో పూర్తి చేయాలా? దాని ప్రక్కనే ఉన్న 15తో పూర్తి చేయాలా. కింద కాదు, పైన కాదు, చూడాల్సింది దాని ప్రక్కనే. కుడివైపు కానీ ఎడం వైపు కానీ దాని ప్రక్కన ఎవరున్నారో చూడాలా. దీనికి ప్రక్కన 15 ఉంది కాబట్టి దీన్ని 15తో పూర్తి చేద్దాం. ఇక్కడ 8 ఉంది, దీనికి ఈ ఖాళీకి ప్రక్కన 8 ఉంది కాబట్టి దీన్ని 8తో పూరిద్దాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే నిలువుగా మల్టిప్లై చేయాలా. 8 8 64, 15 8 120, 15 9 135. దిస్ ఈజ్ A/B/C. కానీ నీకు కావాల్సింది ఏంది? A/C కావాలా. A/C అంటే A 64:C అంటే 135. ఇది A/C. ఇదా A/B/C కనుక్కొని దాని నుంచి A/C విలువ చెప్పేయచ్చు. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఉంది, చూడండి. నేను A/Cని A/C అని రాయొచ్చు కదా. A/Cని A/C అని రాస్తే చూడండి, A/B అనే నిష్పత్తి తెలుసు, దీన్ని A/B అని రాద్దాం. ఇంటూ B/C అనే నిష్పత్తిని B/C అని రాద్దాం. ఈ రెండిట్లో B క్యాన్సిల్ అయితే చివరికి ఏం మిగులుతుంది? A/C మిగులుతుంది. అంటే AC రావాలంటే ఈ నిష్పత్తిని భిన్న రూపంలో రాయాలా, ఈ నిష్పత్తిని భిన్న రూపంలో రాసి వాటిని క్యాన్సిల్ చేయాలా. చూడండి, దీన్ని భిన్న రూపంలో రాస్తే 8/15 ఇంటూ దీన్ని భిన్న రూపంలో రాస్తే 8/9. అప్పుడు ఏమవుతుంది? 8 8 64, 15 9 135. అప్పుడు A/C = 64:135. ఇది ఇంకొక పద్ధతి. నెక్స్ట్ 2A = 3B = 4C
అయినా A:B:C ఎంత? A:B:C ఎంత? చూడండి దీన్ని ఎలా చేయాలో. A:B:C కనుక్కోవాలంటే ఏ కావాలంటే ఏని క్లోజ్ చేయండి, మిగిలిన రెండింటిని గుణించండి. 3 4 3 × 4. నెక్స్ట్ రెండోది కావాలి అంటే మిగిలిన రెండింటిని గుణించండి. 2 × 4 2 × 4. మూడోది కావాలంటే మూడో దాన్ని క్లోజ్ చేసి మిగిలిన రెండింటిని గుణించండి. 2 × 3. ఇక్కడ క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేద్దాం. 2 1 2 1 2 2 4. ఇక మల్టిప్లై చేస్తే 3 2 6 4 4 3కి 3. దట్ ఈజ్ A:B:C. ఏది కావాలంటే దాన్ని క్లోజ్ చేసి, ఏ పదం కావాలంటే ఏని క్లోజ్ చేసి మిగిలిన రెండింటిని గుణించండి. 3 × 4. రెండో పదం కావాలంటే దాన్ని క్లోజ్ చేసి మిగిలిన రెండింటిని గుణించండి. 2 × 4. C+ కావాలంటే సిని క్లోజ్ చేసి మిగిలిన రెండింటిని గుణించండి. 2 × 3. ఇవి 2తో క్యాన్సిల్ అవుతాయి. 2 1 2 1 2 2 4. మల్టిప్లై చేస్తే 3 2 6 4 1 4 3 1 3. నెక్స్ట్ A/3 ఈజ్ ఈక్వల్ టు B/8 అయినా A+3 ఈజ్ టు B+8 విలువ ఎంత? A/3 ఈజ్ ఈక్వల్ టు B/8 అయినా A+3 ఈజ్ టు B+8 విలువ ఎంత? చూడండి, A/3 ఈజ్ ఈక్వల్ టు B/8 అయినప్పుడు A విలువ 3 B విలువ 8 అని అర్థం. A/3 బైలో ఏదైతే ఉందో అదే A విలువ, B/8 బైలో ఏదైతే ఉందో అదే B విలువ. అంటే A విలువ 3 B విలువ 8. మనకు కావాల్సింది A+3 ఈజ్ టు B+8. చూడండి, A/3 A విలువ 3 కాబట్టి A బదులు 3 పెడదాం. 3 + 3 ఈజ్ టు B+8. B బదులు 8 పెడితే 8 + 8. 3 1 3 6 8 1 8 8 2 16. 2తో క్యాన్సిల్ అవుతుంది. ఇది 2 3 6 2 8 16. దట్ ఈజ్ 3:8. నెక్స్ట్ క్వశ్చన్, x/2y ఈజ్ ఈక్వల్ టు 6/7 అయినా x - y/x + y ప్లస్ 14/x
19 విలువ ఎంత? x/2y ఈజ్ ఈక్వల్ టు 6/7 అయినా x మైనస్ y బై x ప్లస్ y ప్లస్ 14/19 విలువ ఎంత? మనకు కావాల్సింది ఏందయ్యా అంటే x మైనస్ y బై x ప్లస్ y ప్లస్ 14/19 విలువ కావాలా? x మైనస్ y బై x ప్లస్ y ప్లస్ 14/19 విలువ కావాలి. ఇక్కడ చూడండి, భాగించే 2ని అవతలకి తీసుకెళ్తే గుణిస్తుంది, ఈ 2 అవతలకి వెళ్తే గుణిస్తుంది, 2 6లు 12 అయిపోతుంది. 2తో గుణిస్తే ఇది 12 అయింది. 12/7 అంటే దీని అర్థం x విలువ 12 y విలువ 7 అని అర్థం. x విలువ 12 y విలువ 7 కాబట్టి x బదులు 12 అని పెడదాం, y బదులు 7 అని పెడదాం. x బదులు 12 మైనస్ y బదులు 7 బై x బదులు 12 ప్లస్ y బదులు 7 ప్లస్ 14/19. 12 మైనస్ 7, 12లో 7 పోతే 5, 12 ప్లస్ 7 19 ప్లస్ 14/19. హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి 19కి 19 వేద్దాం. లవాలు కలిపేస్తే 14 ఒక 5 19. 19 ఒకట్లు 19 ఒకట్లు క్యాన్సిల్, దట్ ఈస్ 1. Next question. X is to y is to z is equal to 2 is to 3 is to 4 అయినా 1/x is to 1/y is to 1/z is equal to question mark ఎంత? x is to y is to z is equal to 2 is to 3 is to 4 అయినా 1/x is to 1/y is to 1/z ఎంత? x is to y is to z ఇచ్చి 1/x is to 1/y is to 1/z కనుక్కోమంటున్నాడు. ఇది దీని యొక్క విలోమ నిష్పత్తి. 1/x 1/y 1/z అనేది x is to y is to z యొక్క విలోమ నిష్పత్తి. కాబట్టి విలోమ నిష్పత్తి విలువ కనుక్కోవటం ఎలాగా? విలోమ నిష్పత్తి కనుక్కోవాలంటే ఏం చేయాలో చూడండి. 1/x is to 1/y is to 1/z. విలోమ నిష్పత్తి కావాలంటే మొదటిది మొదటి దాన్ని వదిలేసి మిగిలిన రెండింటిని గుణించండి. 3 4లు 12 is to రెండోది కావాలంటే రెండో దాన్ని వదిలేసి మిగిలిన రెండింటిని గుణించండి. 2 4లు 8. మూడోది కావాలంటే మూడో దాన్ని వదిలేసి మిగిలిన రెండింటిని గుణించండి. 2 3లు 6. ఇవన్నీ 2తో క్యాన్సిల్ అవుతాయి. 2 6లు 2 4లు 2 3లు, దట్ ఈస్ 6 is to 4 is to 3.
నెక్స్ట్ క్వశ్చన్ 2:5 మరియు 5:3 లా బహుళ నిష్పత్తి ఎంత? బహుళ నిష్పత్తి ఎంత? లా బహుళ నిష్పత్తి ఎంత? 2:5 మరియు 5:3 బహుళ నిష్పత్తి కనుక్కోమంటున్నాడు. బహుళ నిష్పత్తి అంటే రెండు నిష్పత్తులలోని రెండు లేదా అంతకన్నా ఎక్కువ. సరే, బహుళ నిష్పత్తి అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ నిష్పత్తుల పూర్వపదాల లబ్ధానికి పరపదాల లబ్ధానికి గల నిష్పత్తినే బహుళ నిష్పత్తి అంటారు. పూర్వపదాల లబ్ధము 2:5 ఈస్టు పరపదాల లబ్ధము 5:3 5కి 5 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2:3. నెక్స్ట్ క్వశ్చన్ 5:8 మరియు 3:7ల బహుళ నిష్పత్తి 45:x అయినా x విలువ ఎంత? x విలువ ఎంత? 5:8 మరియు 3:7ల బహుళ నిష్పత్తి 45:x. 5:8 మరియు 3:7ల బహుళ నిష్పత్తి 45:x. ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 5:8 and 3:7 ఈజ్ 45:x. అయినా x విలువ ఎంత? దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. So we have to given the compound ratio of these two ratios, that is 45:x. We want to find the value of x. ఈ రెండు నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి ఇచ్చి 45:x అని ఇచ్చి x విలువ ఎంత అంటున్నాడు. బహుళ నిష్పత్తి కనుక్కుందాం. వీటి బహుళ నిష్పత్తి 5:3 5 3 15 ఈస్టు 8 × 7 8 7 56. ఇది దేనికి సమానం? బహుళ నిష్పత్తి 45:xకి సమానం. వీటి యొక్క బహుళ నిష్పత్తి 5 3 15 8 7 56. ఇది దేనికి సమానం? 45:xకి సమానం. ఇక్కడ రెండు నిష్పత్తులు సమానం అవుతున్నాయి. ఇలా రెండు నిష్పత్తుల సమానత్వాన్ని ఏమంటాం మనం? అనుపాతము అంటాం. రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతము అంటాం. ఈ అనుపాతంలో అంత్య పదాల లబ్ధము మధ్య పదాల లబ్ధానికి సమానమవుతుంది. ఏవైనా రెండు నిష్పత్తుల అనుపాతంలో ఉంటే వాటి అంత్య పదాల లబ్ధము మధ్య పదాల లబ్ధానికి సమానంగా అవుతుంది. కాబట్టి 15 × x 15x 56 × 45 56 × 45.
15తో కొట్టివేస్తాం, 15 ఒకట్లు 15 మూళ్ళు 45. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 56 ఇంటూ 3, 3 6లు 18, 3 5లు 15, 1 16. నెక్స్ట్ క్వశ్చన్, రెండు ఈస్టు 7 వర్గమూల నిష్పత్తి ఎంత? వర్గ నిష్పత్తి ఎంత? వర్గ నిష్పత్తి ఎంత? వర్గ నిష్పత్తి ఎంత? 2:7 వర్గ నిష్పత్తి ఎంత? సో వర్గ నిష్పత్తి అంటే ఏదైనా ఒక నిష్పత్తిలో ప్రతి పదాన్ని వర్గం చేస్తే వచ్చేదే దాని యొక్క వర్గ నిష్పత్తి. ప్రతి పదాన్ని వర్గం చేయాలా. ఇక్కడ 2ని వర్గం చేయాలా, 7ని వర్గం చేయాలా. 2ని వర్గం చేస్తే దట్ ఈజ్ 2 స్క్వేర్డ్ ఈస్టు 7ని వర్గం చేస్తే 7 స్క్వేర్డ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్డ్ అంటే 2 2ల 4, 7 స్క్వేర్ అంటే 7 7 49. నెక్స్ట్ క్వశ్చన్, 4:x లా 4:x యొక్క వర్గమూల నిష్పత్తి. వర్గమూల నిష్పత్తి. వర్గమూల నిష్పత్తి 2:5 అయినా x విలువ ఎంత? x విలువ ఎంత? 4:5 యొక్క వర్గమూల నిష్పత్తి 2:5. 4:x యొక్క వర్గమూల నిష్పత్తి 2:5 అయినా x విలువ ఎంత? Subduplicate ratio of 4:x is 2:5. Subduplicate ratio of 4:x is 2:5. Then the value of x is subduplicate ratio of 4:x. చూడండి, 4:x యొక్క వర్గమూల నిష్పత్తి అంటున్నాడు. 4:5 యొక్క వర్గమూల నిష్పత్తి అంటే చూడండి, 4ని వర్గం చేద్దాం, √4 xని వర్గం చేద్దాం, √x. ఇది దేనికి సమానం? 2:5కి సమానం. ఇక్కడ 4 √4 అంటే 2, √x అంటే √x అలాగే ఉంచుదాం, దట్ ఈస్ 2:5. ఇక్కడ 2 నిష్పత్తులు సమానంగా ఉన్నాయి మరియు పూర్వపదాలు సమానంగా ఉన్నాయి కాబట్టి పరపదాలు కూడా సమానం అవుతాయి. 2 నిష్పత్తులు సమానము, వాటిలో పూర్వపదాలు సమానం కాబట్టి పరపదాలు కూడా సమానం అవుతాయి. √x ఈజ్ ఈక్వల్ టు 5. స్క్వేర్ రూట్ని అవతల పంపిస్తే స్క్వేర్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్డ్. 5 5లు 25.
నెక్స్ట్ క్వశ్చన్ 7, 10, 19, 25లు అనుపాతంలో ఉండాలంటే కలపవలసిన కనిష్ట సంఖ్య ఎంత? కలపవలసిన కనిష్ట సంఖ్య ఎంత? ఏడు, 10, 19, 25లు అనుపాతంలో ఉండాలంటే కలపవలసిన కనిష్ట సంఖ్య ఇంకా వీటన్నింటికి ఈ 4 సంఖ్యలకు ఒక కనిష్ట సంఖ్యను కానీ కలిపితే అవి అనుపాతంలో ఉంటాయి. ఆ కలపవలసిన కనిష్ట సంఖ్య ఎంత అంటున్నాడు. ఏ సంఖ్యను కలిపితే అవి అనుపాతంలో ఉంటాయి అంటున్నాడు. దీనికి చూడండి, AD మైనస్ BC బై B ప్లస్ C మైనస్ A ప్లస్ D, ఇది ఫార్ములా. AD మైనస్ BC డివైడెడ్ బై ఈ BCని ముందుకు తీసుకురావాలా, B ప్లస్ C, ADని వెనక్కి తీసుకెళ్ళాలా, A ప్లస్ D. అప్పుడు ఏమవుతుంది? ఇది A, ఇది B, ఇది C, ఇది D. A అంటే 7, D అంటే 25, మైనస్ B అంటే 10, C అంటే 19 డివైడెడ్ బై 10 ప్లస్ 19 మైనస్ 7 ప్లస్ 25. 25 ఏళ్ళు 175, 19 10లు 190. 175లో 190 పోతే మైనస్ 15 బై 10 ప్లస్ 19 29, 25 ఒక 7 32, 29లో 32 పోతే మైనస్ 3, మైనస్ మైనస్ క్యాన్సిల్, 5 ఒకట్లు 3 ఒకట్లు 3 5లు, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇలా కొన్ని సంఖ్యలు ఇచ్చి అనుపాతంలో ఉండాలంటే కలపవలసిన కనిష్ట సంఖ్య ఎంత? వాట్ ఈజ్ ద లీస్ట్ నెంబర్ ఇఫ్ we add the given numbers if they are in proportion? What is the least number we must add the given numbers are in proportion? ఇచ్చిన సంఖ్యల అనుపాతంలో ఉండాలంటే కలపవలసిన కనిష్ట సంఖ్య ఎంత అంటున్నాడు. ఐదుని కానీ కలిపితే అవి అనుపాతంలో ఉంటాయి. ఒక్కొక్కసారి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే అవి అనుపాతంలో ఉంటాయి అంటాడు. ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే అవి అనుపాతంలో ఉంటాయి అంటాడు. ఇంకొక లెక్క చేద్దాం. 5, 6, 8, 10ల నుండి 10లు అనుపాతంలో ఉండాలంటే తీసివేయవలసిన కనిష్ట సంఖ్య ఎంత? తీసివేయవలసిన కనిష్ట సంఖ్య ఎంత? దీనికి ఫార్ములా లవం న్యూమరేటర్ అలాగే ఉంటుంది, డినామినేటర్లో మాత్రం రివర్స్ అవుతాయి. ఏడి కింద A ప్లస్ D మైనస్ BD కింద B ప్లస్ C, BC కింద B ప్లస్ C.
ఏ కనిష్ట సంఖ్య కలిపితే అన్నప్పుడు ఏడి మైనస్ బీసీ, వెనకుండే బీసీ ముందుకు వస్తుంది, ముందుండే ఏడి వెనక్కి వెళ్తుంది. ఏ కనిష్ట సంఖ్య తీసివేస్తే అన్నప్పుడు ఏం జరుగుతుంది? ఏడి మైనస్ బీసీ అలాగే ఉంటుంది, ఏడి ప్లస్లో ఏ ప్లస్ డి అలాగే వస్తుంది, బీసీ ప్లస్లో బి ప్లస్ సి అలాగే వస్తుంది. ఏ కనిష్ట సంఖ్య తీసివేస్తే అన్నప్పుడు అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కలిపితేనేమో డినామినేటర్లో రివర్స్ అయ్యి యాడ్ చేయాలి, తీసివేస్తేనేమో డినామినేటర్లో అలాగే ఉంచి యాడ్ చేయాలి. ఏ అంటే 5, డి అంటే 10 మైనస్ 6 × 8 బై ఏ ప్లస్ డి 5 + 10 మైనస్ బి ప్లస్ సి 6 + 8. 5 10 50, 6 8 48. 50లో 48 పోతే 2, 10 1 5 15, 6 1 8 14, 15లో 14 పోతే 1, దట్ ఈస్ 2/1 అంటే 2. కలపవలసిన కనిష్ట సంఖ్య ఎంత? తీసివేయవలసిన కనిష్ట సంఖ్య 2. ఎనిమిది, 18ల అనుపాత మధ్యమం ఎంత? అనుపాత మధ్యమం ఎంత? 8, 18ల అనుపాత మధ్యమం ఎంత, లేదా మధ్యమ అనుపాతం ఎంత, లేదా మీన్ ప్రపోర్షన్ ఎంత? వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 8, 18? మీన్ ప్రపోర్షన్ మధ్యమ అనుపాతం. మధ్యమ అనుపాతం అంటే ఫార్ములా √AC. మధ్యలో పదం ఉంటే √AC. ఇక్కడ 2 పదాలే ఉన్నాయి కాబట్టి √, ఆ 2 పదాల లబ్ధం √8 × 18. 18 8 144. 144కి వర్గమూలం ఎంతయా? 144కి వర్గమూలం 12. సో దట్ ఈస్ 12. నెక్స్ట్ 10, 8, 5ల 4వ అనుపాతం. 4వ అనుపాతం K అయినా 2K + 1/2K - 1 విలువ ఎంత? పది, 8, 5ల 4వ అనుపాతం K అయినా 2K + 1/2K - 1 విలువ ఎంత? ఈ 3 రాశులు ఇచ్చి ఈ 3 రాశుల యొక్క 4వ అనుపాతం K అని చెప్తున్నాడు.
The fourth proportion of 10, 8, 5 is k. Then what is the value of 2k plus 1 by 2k minus 1? The fourth proportion 4, 10, 8, 5ల 4వ అనుపాతం k అంటున్నాడు. అయితే 2k plus 1 by 2k minus 1 విలువ ఎంత? ఫోర్త్ ప్రపోర్షన్ 4వ అనుపాతం k కాబట్టి 4వ అనుపాతాన్ని ఎలా కనుక్కుంటాం? బీసీ బై ఏ, 8 ఇంటూ 5 బై ఏ అంటే 10, 5 ఒకట్లు 5 రెండ్లు, 2 ఒకట్లు 2 నాలుగులు. సో ఇక్కడ కే విలువ 4 వచ్చింది. 4వ అనుపాతము అంటే బీసీ బై ఏ. బీసీ అంటే 8 ఇంటూ 5 బై ఏ అంటే 10. ఇప్పుడు 2k ప్లస్ 1 బై 2k మైనస్ 1 విలువ కావాలా? 2k ప్లస్ 1 బై 2k మైనస్ 1. 2 ఇంటూ k అంటే ఎంతయా? k అంటే 4. 2 ఇంటూ 4 ప్లస్ 1 బై 2 ఇంటూ 4 మైనస్ 1. 2 4లు 8 ప్లస్ 1, 8 ప్లస్ 1 9, 2 4లు 8 మైనస్ 1, 8లో 1 పోతే 7. సో 2k ప్లస్ 1 బై 2k మైనస్ 1 విలువ 9 బై 7. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యల నిష్పత్తి 2 సంఖ్యల నిష్పత్తి 3:4 మరియు వాటి వర్గాల మొత్తం 625 అయినా ఆ సంఖ్యలేవి? రెండు సంఖ్యల నిష్పత్తి 3:4 మరియు వాటి వర్గాల మొత్తం 625 అయినా ఆ సంఖ్యలేవి? The ratio of two numbers is 3:4 and the sum of squares of the numbers is 625. Sum of the squares of the numbers is 625. Then find the numbers. ఆ సంఖ్యలేవి? What are the numbers? రెండు సంఖ్యల నిష్పత్తి తెలుసు, వాటి వర్గాల మొత్తం తెలుసు. రెండు సంఖ్యల నిష్పత్తి 3:4, వాటి వర్గాల మొత్తం 625 అయినా ఆ సంఖ్యలేవి అంటున్నాడు. రెండు సంఖ్యల నిష్పత్తి 3:4 కాబట్టి ఆ సంఖ్యలు 3x 4x అనుకుందాం. సంఖ్యలు 3x 4x అనుకుందాం. ఇంకా ఏం తెలుసు మనకు? వాటి వర్గాల మొత్తం తెలుసు. వాటి వర్గాల మొత్తం 625. వర్గాల మొత్తం అంటే 3x హోల్ స్క్వేర్డ్ ప్లస్ 4x హోల్ స్క్వేర్డ్
ఈజ్ ఈక్వల్ టు వర్గాల మొత్తం 625. 3x² అంటే 9x², 4x² అంటే 16x². 9 + 16 25x² ఈజ్ ఈక్వల్ టు 625. 25తో కొట్టివేస్తున్న 25 ఒకట్లు, 25 25లు. x² ఈజ్ ఈక్వల్ టు 25ని 5² అని రాయొచ్చు. సో x ఈజ్ ఈక్వల్ టు 5. దీని నుంచి x విలువ 5 అని వచ్చింది. అప్పుడు ఆ సంఖ్యలు ఏమవుతాయి? సంఖ్యలు మొదటి సంఖ్యను ఏమనుకున్నాం? 3x అనుకున్నాం. 3 × 5. రెండో సంఖ్య 4x, 4 × 5. సో 3 5లు 15, 4 5లు 20. ఒక పాఠశాలలో బాలురు బాలికల నిష్పత్తి 7:13. 7:13. మొత్తం విద్యార్థుల సంఖ్య 400. అయినా బాలికల సంఖ్య ఎంత? ఒక పాఠశాలలో బాలురు బాలికల నిష్పత్తి 7:13. బాలురు బాలికల నిష్పత్తి 7:13. మొత్తం విద్యార్థుల సంఖ్య 400. అయినా బాలికల సంఖ్య ఎంత? మనకేమేం తెలుసు? ఒక పాఠశాలలో బాలురు బాలికల నిష్పత్తి తెలుసు. ఎంత? 7:13. The ratio of boys and girls in a school is 7:13. And the sum of the students is విద్యార్థుల సంఖ్య, మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 400. అయితే బాలికల సంఖ్య ఎంత? వాట్ ఈస్ గివెన్? ఏమిచ్చాడు? బాలురు బాలికల నిష్పత్తి ఇచ్చాడు, మొత్తం విద్యార్థుల సంఖ్య ఇచ్చాడు, బాలికల సంఖ్య ఎంత అంటున్నాడు. వీ హ్యావ్ టు గివెన్ ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఈజ్ 7:13 and the sum of students is 400. We want to find the number of girls. బాలురు బాలికల నిష్పత్తి ఇచ్చాడు, మొత్తం విద్యార్థుల సంఖ్య ఇచ్చాడు, అయితే బాలికల సంఖ్య ఎంత అంటున్నాడు. చూడండి, మొత్తం విద్యార్థుల సంఖ్య తెలుసు,
నిష్పత్తిలో బాలురు 7 భాగాలు ఉన్నారు, బాలికలు 13 భాగాలు ఉన్నారు. బాలురు 7 భాగాలు, బాలికలు 13 భాగాలు. నేను బాలుర్ని ఎక్స్ అనుకుంటున్నా. బాలురు ఈజ్ ఈక్వల్ టు 7x, బాలికలు ఈజ్ ఈక్వల్ టు 13x అని అనుకుంటా. బాలుర్ని 7x అని అనుకుంటాను, బాలికల్ని 13x అని అనుకుంటాను. అప్పుడు మొత్తం విద్యార్థుల సంఖ్య దేనికి సమానం? మొత్తం విద్యార్థుల సంఖ్య అంటే మొత్తం విద్యార్థులు బాలురేమో 7x, బాలికలేమో 13x, కలిపితే 7x ప్లస్ 13x. ఇది దేనికి సమానమయ్యా అంటే మొత్తం విద్యార్థుల సంఖ్య 400కి సమానం. 7 ఒక 13, 20x ఈజ్ ఈక్వల్ టు 400. 20 21 20 20లు, x ఈజ్ ఈక్వల్ టు 20. x 20 అయితే బాలికలు ఎంతమంది? బాలికలు చూడండి, బాలికలు అంటే 13x, 13కి 13 x అంటే 20, 13 20లు, 13 2 26, 260. ఇది ఒక పద్ధతి. ఇక్కడ చూడండి, బాలబాలికల నిష్పత్తి తెలుసు, మొత్తం విద్యార్థుల సంఖ్య తెలుసు. బాలురు 7 భాగాలు, బాలికలు 13 భాగాలు అయితే మొత్తం విద్యార్థులు 40. బాలురు 7 భాగాలు, బాలికలేమో 13 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? మొత్తం 20 భాగాలు. మొత్తం విద్యార్థులు ఎంత? 400 మంది. మొత్తం 20 భాగాలు 400 అయితే బాలికలు 13 భాగాలు ఎంత? మొత్తం విద్యార్థుల సంఖ్య మొత్తం భాగాలకు సమానం. మొత్తం విద్యార్థుల సంఖ్య మొత్తం భాగాలకు సమానం. 7 ప్లస్ 13, 7 ప్లస్ 13 అంటే 20 భాగాలు దేనికి సమానం? మొత్తం విద్యార్థుల సంఖ్య 400కి సమానం. అయితే ఏం కావాలా? బాలికల సంఖ్య కావాలి. బాలికల సంఖ్య ఎన్ని భాగాలు? 13 భాగాలు ఎంత? 13 భాగాలు ఎంత? ఇది చూడండి, ఇది 2400లో 20 సార్లు పోతుంది. 13కి 20 రెట్లు, 13 ఇంటూ 20, 13 20లు 260. స్టూడెంట్స్, ఈరోజు క్లాసు ఇంతటితో ముగిస్తున్నాను. మరలా రేపు మరో క్లాస్లో కలుసుకుందాం. అంతవరకు మీరు ఈరోజు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. తద్వారా మీకు ఇంకా మరెన్నో అద్భుతమైన వీడియోస్ నేను అందించడానికి రెడీగా ఉంటాను. కాబట్టి మీరు చేయవలసిందల్లా చిన్నది సబ్స్క్రైబ్ చేయటం మాత్రమే మీరు చేయాలి. అంతవరకు గుడ్ నైట్, బాయ్.